హాయ్ వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ వందన. ఈరోజు మనము ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర ఉన్నాము. హిందువులకి ఎంతో ప్రధానమైన పూజ విఘ్నహర్త శ్రీ గణేష్ ఫెస్టివల్ రాగానే అందరూ కలిసి జరుపుకునే పండగ. ఈరోజు మనము ఖైరతాబాద్ గణేషుడు స్థలం దగ్గర ఉన్నాము. ఇక్కడ స్వామివారి రూపం కొంచెం రెడీ చేశారు, వెల్డింగ్తో రెడీ చేస్తున్నారు. చూడండి, నేను విజువల్లో చూపిస్తున్నా. స్వామివారి రూపము ఆల్మోస్ట్ కొంచెం రెడీ అయిపోయింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి 70 అడుగులు, ఈసారి ఒక్క అడుగు తగ్గించారు. 69 అడుగుల్లో స్వామివారి రూపం అనేది రెడీ చేస్తున్నారు. ఈసారి స్వామివారు చాలా అంటే చాలా అద్భుతంగా దర్శనం ఇవ్వబోతున్నారు. నేను మీకు బ్యానర్ చూపిస్తాను. ఇదిగోండి, ఇదే బ్యానరు. స్వామివారు వచ్చేసి పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో ఈసారి మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. స్వామివారికి రైట్ వచ్చేసి సోమనాథ్ జ్యోతిర్లింగ అంటే మహాశివుడు తండ్రి, లెఫ్ట్ వచ్చేసి కాళికమాత తల్లి. స్వామివారికి రైట్ తండ్రి, లెఫ్ట్ వచ్చేసి తల్లి. ఈ పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో మనకి ఈసారి ఖైరతాబాద్ గణేష్ దర్శనం ఇవ్వబోతున్నాడు. అసలు చెప్పుకోవాలంటే ఇక్కడ అందరు కలిసి స్వామివారిని చాలా అంటే చాలా అద్భుతంగా స్వామివారిని రెడీ చేయడం అనేది జరుగుతుంది. ఇదే చూడండి స్వామివారి మండపము. ఇక్కడ ఆల్మోస్ట్ స్వామివారి రూపం అనేది కొంచెం రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఇంకా సెట్టింగ్ చేసేది ఉంది. ఇక్కడ చూడండి, అంటే స్వామివారి రూపం చేసే ముందు ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టి సిద్ధం చేసి స్వామివారి రూపం తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ప్రతి ఒక్క పనులు ఎంత చక్కగా అంటే అంత చక్కగా స్వామివారి రూపం తయారు చేయడానికి చాలా అంటే చాలా అద్భుతంగా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతిసారి ఎంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారో మనం చూస్తున్నాము. ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడికి 72 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే మనము అసలు ఇది గెస్ చేయాల్సిన విషయం కూడా కాదు. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. అసలు 72 సంవత్సరాలు అంటే అసలు స్వామివారు అసలు నిజంగా ఇక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి లక్షలాది మంది, సంవత్సరానికి లక్షలాది మంది వచ్చి దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ గణేష్ ఫెస్టివల్ టైంలో కూడా ఇక్కడ పోలీస్ బందోబస్తు చాలా భారీగా ఉంటుంది. చాలామంది భక్తులు వస్తారు స్వామివారిని దర్శించుకోవడానికి. స్వామివారి రూపం చూస్తే చాలు అన్ని బాధలు తొలగిపోయినట్టు మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన విఘ్నాలను హరించే విఘ్నహర్త శ్రీ గణేష్, విద్యను ఐశ్వర్యాలను ప్రసాదించే విఘ్నహర్త శ్రీ గణేష్ స్వామివారిని దర్శించుకోవడానికి కూడా చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి. ఇక్కడ చూడండి, వెల్డింగ్ చేస్తున్నారు. ఇక్కడ స్వామివారి ముఖభాగం రెడీ అవుతుంది. అక్కడ తొండం ఉంది, ఇక్కడ ముఖభాగం, ఇక్కడ వచ్చేసి కిరీటము, మొత్తం వెల్డింగ్ చేస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా చేస్తున్నారో. అసలు స్వామివారి రూపం చేయడం అంటే అసలు ఎంత అదృష్టం ఉండాలి అసలు. అక్కడ వచ్చేసి చేతులు అవన్నీ రెడీ చేస్తున్నారు. అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, చేతులు కాళ్ళు అవన్నీ రెడీ చేస్తున్నారు. శ్రీ గణేషుని రెడీ చేయడానికి మెజర్మెంట్స్ తీసుకొని స్వామివారి ముఖభాగం అనేది రెడీ అవ్వడం మనం చూస్తున్నాం కదా. వాళ్ళు చూడండి ఎలా పనులు చేస్తున్నారో. మెజర్మెంట్లు తీసుకొని మరీ కట్ చేసి కొలతల్లో స్వామివారిని రెడీ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ చూడండి, కొలతల్లో స్వామివారిని ఎంత బాగా చక్కగా కొలతలు తీసుకొని స్వామివారిని సిద్ధం చేయడానికి చూస్తున్నారు వాళ్ళంతా. స్వామివారి కాలు మధ్యలో ఒక పోల్ చూపిస్తున్నాను మీకు. ఈ పోల్ మధ్యలో స్వామివారి బాడీని అనేది ఇలా ఫిట్ చేసేసారు. ఇక్కడ వెల్డింగ్స్ ఇలా పెట్టేసి పైన మీకు చూపిస్తున్నాను కదా, ఇట్లా అడ్డంగా ఉన్నాయి, చీకులు అడ్డంగా ఉన్నాయి కదా, అక్కడ స్వామివారివి పంచముఖాలు వస్తాయి అన్నమాట. అంటే స్వామివారి ముఖ భాగాలు వస్తాయి అక్కడ. ఈసారి స్వామివారు మనకి పంచముఖ అవతారంలో దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ పోల్ అనేది సపోర్టింగ్ అన్నమాట స్వామివారికి. చాలా అద్భుతంగా ఇక్కడ స్వామివారు రెడీ అవుతున్నారు, సిద్ధం అవుతున్నారు. ఈసారి చాలా ఎగ్జైట్మెంట్ కూడా ఉంది స్వామివారిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవాలని. యావత్ తెలంగాణకి మనకు తిలక్ గారు కూడా హిందువులంతా కలిసి పండగ జరుపుకుంటే హిందువుల మధ్య ఒక ఐక్యత ఉంటుందని ఆయన భావించి ఈ గణేశుడి పండగ అనేది చాలా అద్భుతంగా హిందువులంతా జరుపుకునేలా చేశారు. ఇప్పటికీ అది అలాగే కొనసాగుతుంది. మనం అందరం చాలామంది కలిసి ఈ పండుగ అనేది జరుపుకునేది చూస్తున్నాము. అందరం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరం కలిసి ఈ పండుగ అనేది మనం జరుపుకోబోతున్నాం కూడా. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మా. ఇక్కడ
గణేశుడు రూపం అనేది సిద్ధమవుతుంది. ఇలా ఎన్ని నెలలకు ముందు సిద్ధం చేస్తారు వినాయకుడి రూపం? ప్రతి సంవత్సరం మనం 100 రోజుల ముందు మొదలు పెడతాము. నిర్జల ఏకాదశి అన్న రోజు వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మన అక్కడ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడడం వల్ల కర్ర కావచ్చు, స్టీల్ కావచ్చు లేట్ వచ్చింది. సుమారు 60 రోజుల ముందు పనులు అనేది మొదలు పెట్టాము. మరి ఇంకొక 10 రోజులు ఈ వెల్డింగ్ పనులు కంప్లీట్ అవుతాయి అనుకుంటున్నాము మనము. దాని తర్వాత తమిళనాడు, ఒరిస్సా సంబంధించిన కళాకారులు వచ్చి వినాయకుని మట్టి పనులనే ప్రారంభిస్తారు. దీనికి శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా సందీప్ రాజు గారు, గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను ఘనంగా జరగబోతూ ఉన్నాయి. అన్న ఇప్పుడు 72 చరిత్ర ఉంది ఇక్కడ. ఇప్పుడు అంటే 72 చరిత్ర ఉందంటే గణేశుని భారీ రేంజ్లోనే ఇక్కడ సిద్ధం చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ స్వామివారికి సంబంధించిన వస్తువులు ఎక్కడెక్కడ నుంచి వస్తాయి, కలరు అలా అవన్నీ? మొదట కర్రలు వచ్చేసి నర్సాపూర్ అనే విలేజ్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆ గ్రామం నుంచి వస్తాయి. స్టీల్ వచ్చి సికింద్రాబాద్ యశస్వి స్టీల్ అనేది దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర తీసుకొస్తా ఉన్నాము. వరి గడ్డి, వరి పొట్టు అనేది హైదరాబాద్ సరౌండింగ్స్ నుంచి తీసుకొస్తాము. మట్టి వచ్చి రాజస్థాన్ అనే పౌడర్ ఉంటుంది, సంచులలో వస్తుంది. ఆ పౌడర్ని ఎప్పుడైతే వాటర్ మిక్స్ చేస్తామో అది బంకమట్టి రూపంలో అవుతుంది. దాంట్లో వరి గడ్డి, వరి పొట్టు, మరి ఉష్క ఇవన్నీ కలిపి చేయడం వల్ల వినాయకుడు స్ట్రాంగ్ అవుతారు అనమాట. మనము ఇంతకుముందు ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో చేస్తుండే, కానీ గత ఒక 4 సంవత్సరాల నుంచి మాత్రము మన వినాయకుడిని మట్టిలోనే తయారు చేస్తా ఉన్నాం. ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు అనమాట. దాదాపు 60 అడుగుల పైన, 69 అడుగులు అంటున్నా ఉన్నాం. 60 అడుగుల పైన వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఒకవైపు మీరు చూసినట్టయితే మరి సోమేశ్వరుడు, సోమనాథుడు గుజరాత్లో వెలిసిన మొదటి జ్యోతిర్లింగం. ఇంకోవైపు చూసినట్టయితే కలకత్తాలో వెలిసిన కాళికా అమ్మవారు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. పంచముఖ సంకటహార వినాయకుని ఈ సంవత్సరము మనం తయారు చేయబోతా ఉన్నాం. అన్న ఇప్పుడు పోయినసారి 70 అడుగులు ఉన్నాయి, ఈసారి ఎందుకు ఒక అడుగు తగ్గించి 69 అడుగుల్లో స్వామివారిని రెడీ చేస్తున్నారు? ఇప్పుడు కూడా మీకు చెప్పాను 69 అడుగుల ఉంటుంది అని చెప్పాము. సుమారు 60 అడుగుల పైన ఉంటుందని చెప్తా ఉన్నాను. మనకి ఏంటంటే డిజైన్ రెడీ అయిన తర్వాత మనకి ఎంత అవుతుందని చెప్పలేము. బట్ 69, 70 అడుగులు అంటున్నాము కదా, ఈసారి 69 అనుకున్నాము. 60 అడుగుల పైన ఉంటుంది విగ్రహం అనేది. ఇప్పుడు పోయినసారి స్వామివారికి ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ తండ్రి ఉన్నారు, శివుడు, ఇక్కడ కాళీమాత ఉన్నారు లెఫ్ట్లో. పోయినసారి ఏముండే అన్న? లాస్ట్ టైం వచ్చి పురి జగన్నాథ్ ఉండే, మళ్ళీ అది విష్ణుమూర్తి అవతారం ఉండే, ఇంకోసారి గజ్జల అమ్మవారు ఉండే. ఇట్లా లాస్ట్ టైం ఏంటంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు ఉండే. మరి ఈ సంవత్సరం ఏంటంటే పంచముఖ సంకటహర వినాయకుని 5 తలలు, 5 సర్పాలు, 10 హస్తాలతో పంచముఖ సంకటహరణ వినాయకుని ఈ సంవత్సరం డిజైన్ చేస్తున్నాం అనమాట. శిల్పి రాజేందర్ గారు, ఒక పంతులు గారు నిర్ణయించిన ప్రకారం ఈ విగ్రహమూర్తులను ప్రజలు పూజ చేయడం వల్ల వారందరికీ మంచి జరుగుతుంది. అన్న పండగ వారికి పూర్తవుతుందా మరి ఇదంతా? ఖచ్చితంగా అండి. మనం ఎందుకంటే ఏదైనా ఎక్కువ మంది కళాకారులను పెట్టి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఖచ్చితంగా. అంటే వర్షం వస్తుంది కదా, ఏమైనా ఇబ్బంది అలా ఏమైనా అనిపిస్తుందా? ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ప్రతి సంవత్సరం చేసేది కదా. ఇప్పుడు వెల్డర్ పని చేస్తూ ఉంటారు. ఇంకొక 2 రోజులలో భగవంతుడు మొత్తం స్టీల్ స్ట్రక్చర్ అనేది రెడీ అవుతుంది. దాని తర్వాత మన మొత్తం, ఎందుకంటే ఇంతకుముందు మనము పిఓపిలో చేసినప్పుడు, ప్లాస్టర్లో చేసినప్పుడు తక్కువ సపోర్టింగ్ ఇస్తుండే. ఇప్పుడు మట్టిలో విగ్రహాలు చేస్తున్నాం కాబట్టి విగ్రహాలకి చాలా స్ట్రాంగ్గా తయారు చేస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే మామూలుగా విగ్రహాలు కదిలినప్పుడు మట్టి ఊడిపోకుండా స్టీల్ అనేది ఎక్కువ సపోర్టింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ఈసారి అంటే మీ తరపున భక్తులకు ఏం చెప్తారు ఈసారి? 11 రోజులు కూడా ఏంటంటే గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించి ఇక్కడ వచ్చే భక్తులందరూ ఈజీగా రైల్వే కావచ్చు, బస్సెస్లో కావచ్చు, ఆటోలు వచ్చి దర్శనం. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం పార్కింగ్ సౌకర్యం మనకు లేదు కాబట్టి అందరూ మెట్రో కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన ఆర్టీసీ కావచ్చు, దాంట్లో వచ్చేసి భగవంతుని దర్శించుకొని ఈజీగా వెళ్ళే విధంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. గత సంవత్సరం మీరు చూసినట్టయితే కొన్ని లక్షలాది మంది వచ్చారు, అంచనా వేయలేము. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వస్తారని ఆశిస్తూ ఉన్నాం. చూస్తున్నాం కదా, మనము చైర్మన్ రాజ్ కుమార్ గారు మాటల్లో మనము వినాయకుడికి సంబంధించిన ప్రతి ఒక్క వివరణ విన్నాము. ఇప్పుడైతే స్వామివారి విగ్రహం పనులు స్టార్ట్ అయ్యాయి. ఇది పూర్తి అయిపోయాక స్వామివారిని పూర్తిగా చూపిస్తాను మిమ్మల్ని. అప్పుడు ఇక్కడ జరిగే ప్రతి ఒక్క అద్భుతం మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను. చూస్తూనే ఉండండి సిగ్నల్ టీవీ. కెమెరామెన్ మహేష్తో వందనం.